డావోస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఏం తీసుకొచ్చాడు? ఒక కంపెనీ తీసుకొచ్చాడా? ఓల్డ్ ఫ్రెండ్ నేను పరిచయం చేసిన బిల్ గేట్స్ తో ఫోటో తీసుకుంటున్నాడు. ఈయనకి వచ్చి పెద్ద చైర్ వేసుకొని బిల్ గేట్స్ ఏదో ఆయన శిష్యుడు బతిమాలితే నేను పరిచయం చేశాను. మీ అందరికీ ఆ సంగతి తెలియదు. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఫస్ట్ నేను దేవగౌడకు పరిచయం చేశాను 96లో 97లో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 15 నిమిషాల అపాయింట్మెంట్ ఇప్పించాను. 700 కంపెనీలు తీసుకొచ్చా. రాష్ట్రాన్ని బాగు చేస్తానంటే సర్వనాశనం చేసిన ఈ సిగ్గులేని వాళ్ళకి మీరు కొంతమంది ఓట్లేస్తున్నారు. ఇంకొకడైతే ఉండడు. నవంబర్ 23 198 మంది లీడర్స్ చూస్తే ముఖ్యమంత్రి గారు రండి అంటే చంద్రబాబు నాయుడు వచ్చాడా? దావోస్ వెళ్ళి అదాని ఇస్తున్నారు. మెగా కృష్ణారెడ్డి 2.5 లక్షల కోట్ల అవినీతి చేసిన డీల్ ఇస్తున్నారు. ఏమేనంటే కాల్ చేసి నన్ను చంపుతారంట. రైట్, మీలాంటి వాళ్ళు 100 మందిని చూసి నన్ను చంపుతారు అందరూ తెచ్చారు. మీకు తలంపు రాకముందే మీరు పోతారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం 90% మనం ఉన్నాం. 6 కులాల అగ్రవర్ణస్తులు అభివృద్ధి కోరుకున్న వాళ్ళు అప్పులు తీర్చుదామన్నా నన్ను కోరుకుంటారు. నా మెసేజ్ ఏంటి? దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు ఖాళీ చేతితో వచ్చాడు. రేవంత్ రెడ్డి ఖాళీ చేతితో వచ్చాడు. మళ్ళీ తెలంగాణని మెగా కృష్ణారెడ్డికి తాకట్టు పెట్టాడు. మోదీ వచ్చి 11,000 కోట్లు కాదు 11 కోట్లు కూడా మనకి ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ ని అమ్మడానికి వీళ్ళందరూ ప్లాన్ చేస్తుంటే 5 ఆర్డర్లు తీసుకొచ్చాను. మీరు నాతో ఉంటారా? ఈ దొంగలు గది దొంగలతో ఉంటారా? తెలుసుకోండి. మీ కొరకు నన్ను ఇంకా ఫైట్ చేయమంటారా? లేదా మాకు బానిసత్వమే కావాలి, దరిద్రమే కావాలి, మోసగాలే కావాలి, కుల పాలనే కావాలి, మనకి బీసీలు పాలన వద్దు, 3% ఉన్న వీళ్ళు 3 ముఖ్యమంత్రులు, 1% ఉన్న వాళ్ళు 2 ముఖ్యమంత్రులు, 5% ఉన్న రెడ్లు 12 ముఖ్యమంత్రులు, 60% ఉన్న మన బీసీలు, 90% ఉన్న మన బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు పదవి వస్తుంది? ఈ ఆర్కృష్ణ లాంటి దరిద్రులు ఉన్నంత వరకు రాదు. ఒకరోజు తెలుగుదేశం, ఒకరోజు బీఆర్ఎస్, ఒకరోజు టీఆర్ఎస్, ఒకరోజు కాంగ్రెస్, ఒకరోజు వైసీపీ, ఇప్పుడు బాబనోల్ పార్టీ చేరాడు. ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీ ఏమనంటే న్యాయం చేస్తాడు. సిగ్గులేదు. పెద్ద చెప్ప పట్టుకొని అడుగుతానంట మీ నాయకులు అందరూ. మా బీసీల్ని, మా ఎస్సీల్ని తాకట్టు పెట్టుకున్న ప్రతి నాయకుడిని మీరు ఊర్లో రాకుండా నిలబెట్టి అడగండి. సిగ్గులేని కాపులు చాలా మంది ఉన్నారు. చిరంజీవికి సిగ్గులేక కాంగ్రెస్ పార్టీ ప్యాకేజ్ స్టార్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. అప్పుడు మళ్ళా బయటకు వచ్చి ఇప్పుడు టీడీపీకి, బీజేపీ అంటే పదవి కూడా బీజేపీకి బానిస అయిపోయాడు. మళ్ళా ఇంకా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తిన వాళ్ళు సిగ్గులేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అరే, రాష్ట్రాన్ని అమ్మేసిన వాళ్ళ పేరు మీరు ఎందుకు? డిప్యూటీ సీఎం తాలూకా సిగ్గులేని వాళ్ళు ఆ బోర్డు పెట్టుకోండి. సిగ్గున్న ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ నీకు బుద్ధుందా, సిగ్గుందా? కేఏ పాల్తో జాయిన్ అవు. పదవి కొరకు మాయావతి కాలం మీద పడ్డావు విశాఖపట్నం. పదవి రాలేదని మోదీ కాలం మీద పడుతున్నావు. SMS పంపించి పవన్ కళ్యాణ్ అనండ్రా అని మోదీ వచ్చినావు. అదేం చేస్తాడు ఆ యూజ్లెస్ వల్ల? యూస్ఫుల్ ఉన్నోళ్ళు ఎవరు? రాష్ట్రాన్ని కాపాడిన వాళ్ళు, అభివృద్ధి చేసిన వాళ్ళు, అప్పులు తీర్చిన వాళ్ళు, ఉద్యోగాలు తెచ్చిన వాళ్ళు, కంపెనీలు కట్టిన వాళ్ళు, స్టీల్ ప్లాంట్ ని కాపాడిన వాళ్ళు, స్పెషల్ ప్రత్యేక హోదా తీసుకొచ్చిన వాళ్ళు. మీ కొరకు నేను ఫైట్ చేస్తున్నాను. మీడియా మిత్రులు మీరు నాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. ఓనర్స్ కూడా మద్దతు ఇచ్చేటట్టు ఆశిద్దాం. ఈ ప్రోగ్రామ్ ని ఈ 10 నిమిషాలు లైవ్ ఇవ్వలేని దరిద్రులు ఎందుకు? ఒకడేమో 80 లక్షలు తీసుకుంటాడు ప్యాకేజ్ స్టార్ ఆ మెగా కృష్ణారెడ్డి దగ్గర నుంచి. దరిద్ర బ్రతుకు బతికే కంటే అందరూ చెప్పలు పట్టుకొని అడుక్కునే రోజులు వస్తాయి. ఎందుకంటే మీ 100 కోట్ల ఛానల్ 10 కోట్లు అయిపోతుంది. నా మాట వింటే 100 కోట్లు 1000 కోట్లు అవుతుంది. ఇదే ప్రాపర్టీ నేను ₹1 కొనని ఇప్పుడు 200 కోట్లు. వాళ్ళేమో దోచుకుంటున్నారు, నేనేమో పంచుతున్నాను. 5 లక్షల కోట్లు దానం చేసి. పాత స్టోరీలు వద్దు. ఈ రోజు మనకి మోదీ వద్దు, చంద్రబాబు వద్దు, పవన్ కళ్యాణ్ వద్దు, బాలే ముద్దు అని టైటిల్స్ పెట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ నాయకులందరూ ప్యాకేజ్ స్టార్ లాగా అనుకుపోయారు. మాట్లాడినాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? అసలు 33,000 ఎకరాల్లో ఇవాళ మిగిలింది ఎంత? 19,000 ఎకరాలు. 14,000 ఎకరాలు ఎవరు అమ్మారు? తెలుగుదేశం పార్టీ అమ్మలేదా? తెలుగుదేశం పార్టీ పొత్తులే కదా సిపిఐ, సిపిఎం, పవన్ కళ్యాణ్ వాళ్ళ పొత్తులే కదా. అప్పుడు చేసుకోలేదు. 2019లో సిపిఐ, సిపిఎం, బిఎస్పీ, జేడీ లక్ష్మీనారాయణ కలిసి పవన్ కళ్యాణ్ తో కలిసారు. సిగ్గున్న వాళ్ళు కలుస్తారు. అందుకే గద్దరన్న మాకు సిపిఐ వద్దు, సిపిఎం వద్దు, పాలే ముద్దని ప్రజాశాంతి పార్టీ ఆఫీస్కి వచ్చి 15 సార్లు
నన్ను కలిసి ప్రజాశాంతి పార్టీలో చేరాడు. అది అంబేద్కర్ పార్టీ, గద్దరన్న పార్టీ, అమ్ముడుకోని పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, బీసీల ఏకైక పార్టీ, మీ దొంగలు గజ దొంగలు ఉన్న 7 పార్టీలతో పోరాడుతున్న ఏకైక పార్టీ. శర్మిల ప్యాకేస్తారు కాదా? కాంగ్రెస్ ని, వైఎస్ఆర్ ని చంపింది, చేసింది వీళ్ళని రోజు తిట్టి వాళ్ళ అన్నయ్యతో ఫైట్ చేయడానికి ఇక్కడికి వచ్చి ప్యాకేజ్ స్టార్ అయిందా లేదు? పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ కాదా? బీజేపీలో, టీడీపీలో కలిసినప్పుడు చిరంజీవి ప్యాకేజ్ స్టార్ కాదా? కాంగ్రెస్ లో కలిసినప్పుడు కాపులందరూ చిరంజీవిని, పవన్ కళ్యాణ్ వెలువేయాలా వద్దా? ఏ పాలు కాపు ఉంటుండగా, ఒక బీసీ కాపు, వీళ్ళందరికీ గుండె గీయడానికి నేను ఉంటుండగా మీరు ఇంకో పార్టీ ఎందుకు? నేను స్టీల్ ప్లాంట్ ని ఆపింది నేను తప్ప ఇంకెవరైనా ఆర్డర్ తీసుకొచ్చారా? ఒక ఆర్డర్ చూపించమనండి. తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీ అమ్మిందా లేదా? వైసీపీ అమ్మిందా లేదా? కాంగ్రెస్ పార్టీ అమ్మిందా లేదా? బీజేపీ అమ్ముతుందా లేదా? గంగవరం పోర్టు 1800 ఎకరాలు 60,000 కోట్లది 620 కోట్లకు అమ్మారా లేదా? నా లైఫ్ రిస్క్ తీసుకొని నేను మీ కొరకు పోరాడతాను. నాకేం కర్మ? 2007 జూన్ 8 వరకు 25 సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ కోఆర్డినేషన్ తో ముందుకు వెళ్ళి రాష్ట్రాన్ని హ్యూజ్ గా అభివృద్ధి వైపు నడిపిస్తున్నారంటే మీరు గొడవలతో నింపేస్తున్నారని అంటున్నారు. మీ ఆరోపణల వాస్తవాల క్రెడిబిలిటీ ఏంటి? 2+2 4. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి 8 నెలలు అయింది. 1,20,000 కోట్ల అప్పు అంటే నెలకి 15,000 కోట్ల రూపాయలు అప్పు. రోజుకి 500 కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఒక తొత్తు మోదీకి, పవన్ కళ్యాణ్కి. ఆన్సర్ అవ్వకుండా మళ్ళీ క్వశ్చన్ ఏంటి? మంచి ప్రశ్న అడిగారు మా సిస్టర్, దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను క్లియర్ గా. నాగబాబు ఏమంటాడు? పవన్ కళ్యాణే బ్యాక్ బోన్ దేశానికి. అరే నీకు 5 పార్టీలతో పోటీ చేస్తే 5-6% వచ్చిందని నీకు తెలిసే కదా. నువ్వు బీజేపీకి, టీడీపీకి అమ్ముపోయావు. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షే కదా. లేకపోతే లైఫ్ లో ఎమ్మెల్యే అవుతాడు ఆయన. 2008-9లో అల్లు అరవింద్ పోటీ చేసి చిత్తుగా ఓడిపోలేదా? చిరంజీవి తన సొంత ఊర్లో చిత్తుగా ఓడిపోలేదా? ఇప్పుడు నేను ఇక్కడ పోటీ చేశాను, మక్కువ ఎత్తుకొని తిరుగుతున్నాను. ఎందుకు? ఈవీఎంల ద్వారా ఎలక్షన్ ట్యాంపర్ అయింది. ఈ మహానుభావుడు భరత్కి ఆయన అందాన్ని చూసి ఎవడ 9 లక్షల ఓట్లు వేయలేదని తెలుసు. వాళ్ళు ఈవీఎంలు ట్యాంపర్ చేసుకున్నారని నేను రుజువు చేశాను సుప్రీంకోర్టులో. చంద్రబాబు నాయుడు హరిప్రసాద్ కదా చూపించాడు. మరి ఈవీఎంలు ట్యాంపర్ అవ్వకపోతే ఈ మహానుభావుడు భరత్కి 9,000 ఓట్లు ఎలాగొచ్చాయి? అప్పుడే 4 లక్షలు వచ్చాయి. బీజేపీతో కలిసినందుకు 30% క్రిస్టియన్స్, ముస్లింస్ దూరం అయిపోయారు. 3 లక్షలు రావాలి కదా. ఇప్పుడు బొత్స ఝాన్సీకి 9 లక్షలు వచ్చాయంటే అనుమానితులు. 5 లక్షల క్రిస్టియన్స్ ఆవిడకి ఓటేశారని. ఒక్క క్రిస్టియన్, ఒక్క ముస్లిం బీజేపీ, టీడీపీ అభ్యర్థికి భరత్కి ఓట్లేదు కదా. మరి 3 లక్షలు రావాల్సిన ఆయనకి 9 లక్షలు ఎలాగొచ్చాయి?